నమస్తే ఫ్రెండ్స్, నేను ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో ఇప్పటికే 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ 8 మంది ప్రాణాలకి బాధ్యత ప్రభుత్వం వహించాలా, లేదంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు వహించాలా? ఎవరి నిర్లక్ష్యం వల్ల ఈ 8 మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది? ఈ 8 మంది ప్రాణాలకి 25 లక్షల రూపాయలు ప్రకటిస్తే సరిపోతుందా, లేదంటే ప్రభుత్వం దీనికి బాధ్యత వహించి మళ్ళీ ఎలాంటి చర్యలు తీసుకుంటే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి? ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు నాయకులు వెళ్ళి పరామర్శించి వాళ్ళను ఓదార్స్తే సరిపోతుందా, లేదంటే వాళ్ళ బాధ్యత ఏమన్నా వాళ్ళని గుర్తు చేస్తుందా? ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఫెయిల్యూర్ని మనం ఒక అసమర్థమైనటువంటి రాజకీయ వ్యవస్థకి ఎగ్జాంపుల్గా కోట్ చేయొచ్చా, లేదంటే చనిపోయిన వాళ్ళు మాకెందుకులే అని చెప్పి వదిలేస్తే సరిపోతుందా? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలియాలంటే మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే 10 మందికి షేర్ చేయండి. ఇక విషయంలోకి వస్తే, వైజాగ్ స్టీల్ ప్లాంట్లో జరిగిన సంఘటన మీ అందరికీ తెలుసు. ఇప్పటికే 8 మంది చనిపోయారు, 6 ఇంకా క్రిటికల్ కండిషన్లో ఉన్నారని చెప్పి మనం వార్తల్లో చూస్తున్నాం. ఈ చనిపోయినటువంటి వాళ్ళ బాధిత కుటుంబాలకి దేవుడు అండగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇక ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడల్లా ప్రభుత్వ పెద్దలు వెళ్ళడం, బాధిత కుటుంబాలను పరామర్శించడం, వాళ్ళకి ఏదో ఒక కంపెన్సేషన్ డిక్లేర్ చేయడం, ఇలాంటి చర్యలు మళ్ళీ జరగకుండా చూసుకుంటాము అని చెప్పి మీడియాకి అడ్రస్ చేయడం, చేతులు దులుపుకోవడం, ఇలా ఒక ఆనవాయితీగా మనం చూస్తూనే ఉన్నాం. ఈ 79 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. సంఘటన జరిగిన తర్వాత మనం స్పందిస్తాం తప్ప అలాంటి సంఘటనలు జరగకుండా ముందే ఎందుకు ఆపలేకపోతున్నాం అన్నది నా యొక్క ప్రశ్న. ఈ సంఘటనని మనం అనుకుంటే ఆపగలుగుతాం. ఎప్పుడు ఆపగలుగుతాం? అక్కడ ఉండేటువంటి అధికారులకు ఒక చిత్తశుద్ధి ఉంటే, అక్కడ పనిచేసేటువంటి ప్రభుత్వాలకి, అక్కడ పనిచేసేటువంటి నాయకులకి ఒక అకౌంటబిలిటీ, ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతే డెఫినెట్గా ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా మనం అడ్డుకోవచ్చు. ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం ఏంటంటే, ఇప్పటికే అక్కడ చాలామంది పెద్దలు అక్కడ ఉన్నటువంటి హైయర్ అథారిటీస్కి ఇప్పటికే చాలాసార్లు కంప్లైంట్ చేశారట. ఏమని? ఇక్కడ మ్యాన్ పవర్ సరిపోవడం లేదు, మ్యాన్ పవర్ పెంచండి, అక్కడ ఉన్న ఎంప్లాయీస్ చాలా ఒత్తిడికి లోనవుతున్నారు, కాబట్టి ఎంప్లాయీస్ని పెంచండి అని చెప్పి వాళ్ళు కోరుకున్నారు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ముడి సరుకు క్వాలిటీ లేదు, ఆ ముడి సరుకు యొక్క క్వాలిటీని కూడా పెంచండి అని చెప్పి వాళ్ళు చాలాసార్లు కోరుకోవడం జరిగింది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి మెషినరీ ఏదైతే ఉందో చాలా ఓల్డ్ మెషినరీ, చాలా అవుట్డేటెడ్ మెషినరీ, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దాన్ని అప్గ్రేడ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి, కాబట్టి ఇది అప్గ్రేడ్ చేయండి అని కూడా ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లారు. అక్కడ జరుగుతున్నటువంటి ప్రొడక్షన్లో ఏదైతే మెషినరీ పరంగా ఆడిటింగ్ ఉంటుందో ఆ ఆడిటింగ్ సకాలంలో జరగడం లేదు, తద్వారా మెషినరీలో ఎలాంటి లోపాలు ఉన్నాయో తెలవడం లేదు అని కూడా ప్రభుత్వ పెద్దల దృష్టికి అక్కడ ఉన్న అధికారులు తీసుకెళ్లారు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వ పెద్దలు ఎవరు కూడా దానిపై అనుకున్న స్థాయిలో స్పందించకపోవడం వల్ల ఈరోజు ఈ దుర్ఘటన జరిగింది అని చెప్పి ఆ చుట్టూ ఉన్నటువంటి ఎంతోమంది ఎంప్లాయీస్ వాళ్ళ ఆవేదనని వెళ్ళగక్కుతున్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి మీడియా వాళ్ళు ఎవరు కూడా వాటిని పట్టించుకోవడం లేదు. ఎంతవరకు ప్రభుత్వము వాళ్ళకి 25 లక్షల రూపాయలు కంపెన్సేషన్ ఇచ్చారు అనేటువంటి హెడ్లైన్సే మనం చూస్తున్నాం తప్ప ఇలాంటి ప్రాణాలు మళ్ళీ వస్తాయా, ఈ చనిపోయిన కుటుంబాల జీవితాలలో మళ్ళీ మనము ఆనందాన్ని చూస్తామా? ఇవాళ వాళ్ళ జీవితాల నుంచి ఆనందాన్ని మనం దూరం చేశాం కదా, వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంటి, వాళ్ళకి ఎవరు మోరల్గా సపోర్ట్గా ఉంటారు అని చెప్పి ఈరోజు ఎవరు దానిపై చర్చించడం లేదు. కాబట్టి ఇలాంటి సంఘటనలు జరగడము, దానికి ఎంతో కొంత కంపెన్సేషన్ ఇమ్మీడియట్గా ప్రకటించడము, చేతులు దులుపుకోవడము ఆనవాయితీగా వస్తుంది. కానీ ఇప్పటికైనా అక్కడున్న పెద్దలు కానీ అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, స్ట్రిక్ట్ యాక్షన్ ఏం తీసుకోబోతున్నారు అనేది పెద్దలు ప్రజల ముందు వస్తే బాగుంటుంది. ఇలాంటి సంఘటనలు జరగకుండా ముందే తగు చర్యలు తీసుకుంటే ఇలాంటి జీవితాలు మనం కోల్పోకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్న ప్రభుత్వ పెద్దలు కానీ అధికారులు కానీ దీని నుంచి ఎంతో కొంత నేర్చుకొని ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చేస్తారని చెప్పి ఆశిద్దాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఉన్న సమస్యలన్నిటిపై ఒక కమిటీని వేసి అక్కడ ఉన్నటువంటి అందరితో మాట్లాడి పర్సనల్ ఇంటర్వ్యూస్ చేసుకొని సమస్యల లిస్ట్ అంతా రాసుకొని వాటన్నిటినీ ఒకటేసారి సాల్వ్ చేస్తే మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకుండా మనం అడ్డుకోగలుగుతామన్నది నా ఉద్దేశం. కాబట్టి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అలా ఆ దిశగా ఆలోచిస్తారని, పనిచేస్తారని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం. జై హింద్.